అందరికీ అవనిజ నమస్కారం. ధనుర్ లగ్నం వారికి 2024లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం. లగ్నం గనక మీకు తెలియకపోతే కామెంట్ రూపంలో మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి, మీకు లగ్నం వివరాలు తెలియజేస్తాము. అలాగే గోచార రీత్యా శని గురుల కలయిక వలనే మనకి 60 సంవత్సరాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మరి ఈ సంవత్సరం శని గురుల గోచారం వలన ధనురాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మే 2 వరకు శని శుభత్వాన్ని కలిగి ఉండడం, అలాగే మే నుంచి అక్టోబర్ 21 వరకు గురు శనులు ఇద్దరూ కూడా బలంగా ఉండడం, అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు శని బలహీనపడి గురువు బలంగా ఉండడం. ఈ సందర్భాల రీత్యా ధనురాశి వారికి మరి ధనం పరంగా కానీ, పనుల పరంగా కానీ, విద్య, ఆరోగ్యం ఇలాంటి విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మేనమామ నుంచి మీకు సంక్రమించాల్సినటువంటి ఏదైనా గిఫ్ట్ కానీ, ఆస్తి కానీ, లేదా బహుమానాలు కానీ మీకు ఈ సమయంలో అందేటువంటి అవకాశం ఉంది. శారీరకంగా కొంత ఎక్కువ శ్రమ పడాల్సిన సమయం అని చెప్పవచ్చు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పనులు అన్నీ కూడా చకచక ఒకటి వెంబడి ఒకటి జరిగిపోయి మీరు చాలా యాక్టివ్గా ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక కొలిక్కి వస్తాయి. ఎవరి నుంచైనా మీకు డబ్బులు రాకుండా ఆగిపోయి ఉంటే కనుక ఈ సమయంలో వారికి వారే మీకు డబ్బులు తెచ్చిచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే వ్యాపారంలో కూడా లాభాలు అభివృద్ధి చెందుతాయి. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ లాభాలని మరింత పెంచుకునేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు కలయిక వలన, అలాగే బంధుమిత్రుల రాక వలన ఆనందం వెల్లివిరుస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ ఇంట్లో కూడా మీకు మీరే శుభకార్యాలని జరిపిస్తారు. పిల్లల వివాహపరంగా కానీ, మరే ఇతరమైన కూడా పూజలు కానీ చేస్తారు. అందువలన ఖర్చు పెట్టినప్పటికీ ఆనందంగా కాలం గడుస్తుంది. బంగారాన్ని కొనుగోలు కానీ, అలాగే మీకు ఏదైనా స్థిరాస్తిని కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. చేతిలో డబ్బులు లేకుండానే అనుకోకుండా నిర్ణయాన్ని తీసుకోవడం, దానికి ఎవరిదో ఒకటి సహాయం లభించడం, ఆ పని జరిగిపోవడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. అలాగే శారీరక శ్రమ ఎక్కువైనప్పటికీ ఆ పనికి తగ్గ ఫలితము మీకు తృప్తినిస్తుంది. అలాగే రెండో భాగం చూస్తే, అంటే మే 2 నుంచి అక్టోబర్ 21 వరకు చూస్తే ఆ చక్కటి ఫలితాలు అలాగే కొనసాగడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొన్ని అనుకోని సంఘటనల వలన కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వారి విషయంలో కొంత జాగ్రత్త వహిస్తే మంచిది. వారి వలన మేలే జరిగినప్పటికీ మీకు ఎక్కువ శ్రమ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఆ వ్యక్తులు మీకు ప్రోద్బలించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీకు సరి అయిన వ్యక్తిని సలహా అడిగి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి నూతన ఉద్యోగ లాభం ఉంది. ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వారి ఫైల్ కదలడము ఆనందాన్ని ఇస్తుంది. తొందరలోనే శుభవార్తలు వింటారు. పిల్లలు చక్కగా మాట వినడం కానీ, లేదా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న పిల్లలకి మంచి సంబంధాలు కుదరడం ఈ సమయంలో ఆనందాన్ని ఇస్తుంది. మీ పిల్లల విదేశీ యానము, అంటే విద్య కోసం విదేశీ యానం చేస్తున్నట్టయితే లోన్ లభించడము, వారికి అనుకున్న యూనివర్సిటీలో అడ్మిషన్ లభించడము అనేది జరుగుతుంది. అలాగే తృతీయార్థం చూస్తే అక్టోబర్ 21 తర్వాత డిసెంబర్ 31 వరకు ధనుర్ లగ్నం వారు విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందడం, సన్మానాలని అందుకుంటారు. అలాగే షేర్ మార్కెట్లో విపరీతమైనటువంటి లాభాలని గడిస్తారు. మీరు తీసుకున్నటువంటి స్థిరాస్తి విషయంగా మంచి రేటు పలకడం కానీ, అమ్మాలనుకుంటున్నప్పుడు మంచి ధర లభించడం కానీ, లేదా వాటికి విలువ పెరగడం కానీ మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాగే ఏదైనా ఒక విలువైన వస్తువు మీ చేజారే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. వాహనాలకి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. ఎవరికైనా కూడా వాహనం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా పాటించండి, ఎందుకంటే ఆ విషయంగా మీకు ఏదైనా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే రాజకీయ పరంగా ప్రయత్నం చేస్తున్న వారికి, కళారంగాల వారికి ఈ సమయంలో చాలా మంచి పేరు ప్రతిష్టలు రావడం, నూతన అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది. అనుకోకుండా అభివృద్ధి అనేది అన్ని రంగాల్లో కూడా మీకు ఏర్పడుతుంది. మరి ఈ రాశివారు ఇంత బాగున్నప్పటికీ ఇంకా మంచి ఫలితాలు రావాలి కదా, మరి దానికోసం ఎలాంటి పరిహారాలు పాటించాలి చూద్దాం. ఈ రాశివారు శివుడికి బెల్లం కలిపినటువంటి నీరు లేదా చెరుకు రసము తోటి అభిషేకం చేయడం, అలాగే అన్నదానం కోసము పెసరపప్పుని దానం చేయడం, అలాగే
దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. మరి పరిహారాలు పాటించి చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే. అందరికీ నమస్కారం. కుంభలగ్నం వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024లో కుంభలగ్నం వారికి గోచార రీత్యా రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. గోచార రీత్యా శని గురుల కదలిక వలన 60 సంవత్సరాలు ఏర్పడతాయి. మరి ఈ సంవత్సరం శని గురుల కాంబినేషన్ వలన ఎలాంటి స్థితిగతులు ఈ రాశి వారికి ఏర్పడుతున్నాయో చూద్దాం. మే 2 వరకు శని శుభుడై ఉండడం, అలాగే అక్టోబర్ 22 వరకు గురు శని శుభత్వాన్ని కలిగి ఉండడం, అక్టోబర్ 21 తర్వాత డిసెంబర్ 31 వరకు శని బలహీనంగా ఉండడం, గురువు బలంగా ఉండడం వలన కుంభరాశి వారికి ఆరోగ్య రీత్యా కానీ, ధన రీత్యా కానీ, అలాగే అభివృద్ధి రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ప్రథమార్థం అంటే జనవరి నుంచి మే 2 వరకు కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. విశేషమైనటువంటి ధనలాభము, అనుకోని పెట్టుబడులు విపరీతమైన లాభాన్ని ఆర్జించి పెడతాయి. షేర్ మార్కెట్ కానీ, అలాగే వివిధ రంగాలలో వీరికి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వ్యాపారం చేస్తున్న వారు కొత్త కొత్త నిర్ణయాల వలన, అనుకోని మార్పుల వలన విపరీతమైనటువంటి ఆనందాన్ని, అభివృద్ధిని పొందేటువంటి అవకాశం ఉంది. కోర్టు కేసులు కూడా కొలిక్కి రావడం, ఆస్తి కలిసి రావడం జరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొనడం, శుభకార్యాల్లో పాల్గొనడం, బంధుమిత్రుల కలయిక, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఆనందాన్ని ఇస్తుంది. అలాగే పిల్లలకు సంబంధించినటువంటి నిర్ణయాల్ని తీసుకోవడము, అలాగే అవి శుభ ఫలితాలను ఇవ్వడము అనేది మీకు మంచి జరుగుతుంది. విద్య వలన, అలాగే విద్య కోసము విదేశాల్లో ప్రయత్నం చేస్తున్న వారికి కానీ, ఉద్యోగరీత్యా విదేశాల్లో ప్రయత్నం చేస్తున్న వారికి కానీ మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఎలాంటి చికాకులు, అడ్డంకులు లేకుండా వారికి వీసా లభించేటువంటి అవకాశం ఉంది. అలాగే కొత్తగా ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వారికి స్వదేశంలో కానీ, విదేశాల్లో కానీ ఉద్యోగ లాభం ఉంది. అలాగే ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రమోషన్ లభించేటువంటి, అలాగే అంతకుముందు ఉన్నటువంటి డిలే పోయి వారికి ఇమీడియట్గా లాభాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే విద్యా రుణం కానీ, గృహ రుణం కానీ ప్రయత్నం చేస్తున్న వారికి ఆ రుణం లభిస్తుంది సకాలంలో. అలాగే ఆకస్మిక సంఘటనలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. ధనం రాబడి పెరుగుతుంది. అలాగే బంగారాన్ని కానీ, వాహనాన్ని కానీ కొనుగోలు చేయడం, ఇంట్లోకి విలువైనటువంటి గృహాలంకరణ వస్తువుల్ని కొనుగోలు చేయడం జరిగేటువంటి అవకాశం ఉంది. మరి ద్వితీయార్థంలో అంటే మే 2 నుంచి అక్టోబర్ 21 వరకు చూస్తే కొంత శుభ ఫలితాలు తగ్గినప్పటికీ ఎలాంటి నెగిటివ్ మాత్రం జరగదు. కొంత ఆరోగ్యము చికాకు కలిగించడం, ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి వృద్ధుల, పెద్దల యొక్క ఆరోగ్యం కోసం మీరు మానసికంగా కొంత ఆందోళనకి గురి అవుతారు. వారి కోసం, ఆరోగ్యం కోసం కొంత ఖర్చు చేయాల్సి రావచ్చు. అలాగే ఈ సమయంలో మీకు స్థిరాస్తిని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. అది కూడా చక్కటి ధరకి, దగ్గరి వారి సలహా ద్వారా మీకు ఉపయోగకరంగా మంచి భూమి లభించేటువంటి అవకాశం ఉంది. అలాగే అభివృద్ధి పనులు మందకొడిగా సాగుతాయి. శుభకార్యాల కోసం ఎక్కువ ఖర్చు చేయడం వలన కొంత చేతిలో ధనం ఉండడం అనేది తగ్గుతుంది. అలాగే కోర్టు కేసులు అనుకోని మలుపు తిరగడం, అలాగే మేనమామల నుంచి కానీ, దాయాదుల నుంచి కానీ ఏదైనా ఒక సంఘటన ఇంట్లో చోటు చేసుకోవడం వలన అంతా కూడా దాని గురించే మాట్లాడాల్సిన సందర్భం ఏర్పడుతుంది. ఏదైనా విలువైన వస్తువు చేజారిపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించండి. అలాగే తృతీయార్థం చూస్తే అంటే అక్టోబర్ 21 తర్వాత డిసెంబర్ 31 వరకు కూడా చక్కటి ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు. ఈ సమయంలో దూర ప్రాంతాలకి వెళ్ళడం కానీ, తీర్థయాత్రల ప్రయాణం కానీ జరుగుతుంది. అయితే ప్రయాణంలో అనుకోని చిక్కులు ఉన్నప్పటికీ అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అన్నీ సజావుగానే సాగుతాయి. అలాగే దూర ప్రాంతాల్లో విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కానీ, లేదా విదేశీ విహారయానికి వెళ్ళే వాళ్ళు అనుకునే వారికి కానీ ఈ సమయం మంచి సమయం అని చెప్పవచ్చు. వీసా లభించడము, అలాగే మంచి రేట్లో మీకు టికెట్ లభించడము ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగే అన్నదమ్ముల మధ్య కూడా అంతకుముందు కొరవడినటువంటి సఖ్యత అనేది పెంపొందుతుంది. మీరు
ఆరోగ్యరీత్యా కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అని చెప్పొచ్చు. చిన్న చిన్న చికాకులు, పెద్దగా ఏం లేకపోయినప్పటికీ చిన్న చికాకులే, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అలాగే కంటికి సంబంధించినటువంటి చికాకులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కుంభరాశి వారు మరింత మంచి ఫలితాలు రావడానికి ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిదంటే, శివుడికి చక్కెర మరియు పాలు కలిపి నివేదించండి. అలాగే అభిషేకం చేసి తీర్థాన్ని తీసుకోవడం కానీ, అలాగే గురువుకి అంటే సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, దక్షిణామూర్తి వంటి హయగ్రీవ వారికి అభిషేకం కానీ అర్చన కానీ చేయించడం ద్వారా శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే గురువు యొక్క మూలమంత్రం దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం కానీ జపించండి. మరింత మంచి ఫలితాల్ని పొందుతారు. మరొకసారి కుంభరాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో నమస్తే.